హలో ఎవ్రీవన్. బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత గారు కంప్లీట్గా గుడ్ బై చెప్పబోతున్నారట. దీని డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఏంటి సార్ ఆల్రెడీ బయటకు వచ్చేసారు కదా, ఈ కంప్లీట్గా బయటికి రావడం ఏంటి? అఫీషియల్గా ఆవిడ ఆ పార్టీలో కొనసాగుతున్నారు. కారణం ఏంటి? ఆవిడ రాజీనామా చేశారు, కానీ ఆ రాజీనామాని యాక్సెప్ట్ చేయాలి పార్టీ. అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు, మండలి చైర్మన్ యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేసేంత వరకు కూడా అఫీషియల్ గా పార్టీలో ఉన్నట్టే, ఎమ్మెల్సీ పదవిలో ఉన్నట్టే. అందుకే ఆవిడ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక నేను బీఆర్ఎస్ పార్టీతో ఉండదలుచుకోలేదు అనేటువంటి క్లారిటీ ఇచ్చేశారు. రాబోయేటువంటి రోజుల్లో నా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి మండలిలో నేను పోరాడతాను అని చెప్పి ఆవిడ చెప్పారు. సరే, పార్టీ అధిష్టానం ఆవిడ రాజీనామాని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోవాలి. బట్ కవిత గారు మాత్రం స్పష్టత ఇచ్చేశారు, ఈ పార్టీ తోటి సంబంధం లేదు ఇక అన్నట్టుగా క్లారిటీ ఇచ్చేశారు. అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఆవిడ అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే జనరల్గా రక్షాబంధన్ వచ్చినా, దీపావళి వచ్చినా, లేదా ఇతర పండుగలు, దసరా వచ్చినా, ఏది వచ్చినా సరే అన్నా చెల్లెళ్ళు కలిసి కనిపించేవాళ్ళు. అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే ఇలా ఉంటుంది. తెలంగాణలో అన్నా చెల్లెళ్ళ బంధం ఎంత బలంగా ఉంటుందో మమ్మల్ని చూసి నేర్చుకోండి అనే విధంగా ఫోటోల్లో ఫోజులు ఇచ్చేవాళ్ళు కేటీఆర్ గారు, కవిత గారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కవిత గారిని కలవడానికి ఇష్టపట్ల కేటీఆర్ గారు. రక్షాబంధన్ సందర్భంగా రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాఖీ కట్టడానికి కవిత గారు ప్రయత్నం చేస్తే ఈయన నేను ఢిల్లీలో ఉన్నాను అని చెప్పారు. అలాగే ఇంకోసారి ఏమో నేను ముంబైలో ఉన్నానని చెప్పారు. ఇంకోసారి ఏంది, అసలు అందుబాటులో లేదని ఇలా చెప్పారు, రకరకాలుగా చెప్పారు. ఇప్పుడు మొన్న దసరా సందర్భంగా జనరల్గా అన్నా చెల్లెళ్ళు కలుస్తారు. అన్నా చెల్లెళ్ళు కలవడం అనేది సాంప్రదాయం. అన్నను కలవడానికి ప్రయత్నం చేస్తే అవకాశం వల్ల దీంతో ఆవిడ బహుశా నేను అనుకుంటూ మనస్తాపం చెంది ఉంటుంది ఆవిడ. సో దీంతో నాకు ఇంకా బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు అన్నట్టుగా ఒక పరోక్షమైన సంకేతం ఇచ్చేసారు ఆవిడ. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అని అంటే ఆప్షన్ 1 ఏంటి, తెలంగాణ జాగృతి అనేది ఒకటి ఉంది. ఆ తెలంగాణ జాగృతిని బలోపేతం చేయటం. ఆ తెలంగాణ జాగృతి బలోపేతం చేయడానికి బతుకమ్మ ఆడటానికి ఆవిడ దేశ విదేశాలు తిరిగి ఈ రీసెంట్గానే వచ్చారు. ఆయా దేశాల్లో తెలంగాణ జాగృతి శాఖలు ఉన్నాయి. ఆ శాఖల తరఫు నుంచి ఆవిడ పార్టిసిపేట్ చేసి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థని రాజకీయ పార్టీగా మారుస్తారా అని అంటే, తన తండ్రి లాగానే ఆవిడ కూడా రాజకీయ స్టెప్స్ వేసే అవకాశం ఉంది అనేది ఒకటి తెలంగాణ సమాజంలో వినిపిస్తుంది. అట్లనే కవిత గారు మరొక పార్టీలోకి చేరబోతున్నారు అన్నట్లు కూడా వస్తుంది సార్, ఒక పెద్ద పార్టీ. అది కూడా ఉంది, టాక్ ఉంది. కాకపోతే వాళ్ళ తండ్రి అడుగుజాడలో నడవాలి అనేటువంటి ఆలోచన ఆవిడ చేస్తున్నట్టు సన్నిహిత వర్గాలు, వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళు, ఆవిడకి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు అక్కడక్కడ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమ సంస్థగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు 2001లో. ఆ ఏర్పాటు చేసి ఉద్యమ సంస్థగా దాన్ని రన్ చేసేసి ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేశారు. 2014 కల్లా దాన్ని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేశారు. అంతకుముందు కూడా రాజకీయ పార్టీ మార్చారు, ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేశారు 2014 నాటికి. ఆ తర్వాత ఆయన దేశకి నేత కావాలని టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ పార్టీని చేశారు. సేమ్ అదే తరహాలో తన తండ్రి అడుగుజాడలు నడవడానికి తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థని రాజకీయ పార్టీగా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిలో తెలంగాణ ఎక్కడా లేదు. అందుకనే కేసీఆర్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, అధికారం కోల్పోయింది అనేది ఒక వాదన బలంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. సో తెలంగాణ అనేటువంటి పదం ఉండేటువంటి పార్టీ లేదు తెలంగాణలో ఇప్పటి వరకు. ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ అయిపోయిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ విలీనం అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు తెలంగాణ అనేటువంటి పదం ఉండేటువంటి పార్టీని, తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా పెట్టి తెలంగాణ సెంటిమెంట్ తోటి ముఖ్యమంత్రి కావాలనేది కవిత గారి యొక్క ఆలోచన. సేమ్ వాళ్ళ ఫాదరు ఏ విధంగా అయితే రాజకీయపరమైన అడుగులు వేశారో, ఉద్యమం నుంచి రాజకీయంగా ఎలా లబ్ధి పొందగలిగారో, అదే తరహాలో ఆవిడ ఇప్పుడు బీసీ వాదాన్ని అందుకొని బహుజన తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ సెంటిమెంట్ని రంగరించి రాజ్యాధికారాన్ని అందుకోవాలి అనేది
కవిత గారు వేస్తున్నటువంటి ఎత్తుగడలు అని చెప్పి ఆవిడ గురించి ఆవిడ ఇస్తున్నటువంటి స్పీచ్లు అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఓకే. సో వాళ్ళ ఫాదర్ అంటే ఈవిడికి ఇష్టం, ఆయనకి వాళ్ళ డాటర్ అంటే ఇష్టం. ఆ విషయాన్ని అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన. అందుకే ఆవిడ తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్లో ఆవిడ ఒకటే మాట చెప్పారు, డాటర్ ఆఫ్ ఫైటర్ అని అన్నారు. నేను డాటర్ ఆఫ్ ఫైటర్ని తీహార్ జైల్లో వేసినంత మాత్రం నేనేమి భయపడను, కుంగిపోను, నేను ప్రజల్లోకి వెళ్తాను, తెలంగాణ సమాజం నన్ను ఆదరిస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పారు. సో డాటర్ ఆఫ్ ఫైటర్ అని చెప్పేసి ఆవిడ అప్పుడే చెప్పారు. అంటే కేసీఆర్ గారు అడుగుజాడలో నడుస్తానని చెప్పి ఆ రోజే ఆ వ్యాఖ్యల్లో ఉన్నట్టు అంతరార్థం అర్థమైపోయింది. ఆ తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీలో జరిగినటువంటి పరిణామాల క్రమంలో రీసెంట్గా సీరియల్ మాదిరిగా మనకు అనేక సంఘటనలు జరిగాయి. బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారని కవిత గారే చెప్పారు కదా. విలీనం చేసేటువంటి చర్చలు జరిగినాయి. తిహార్ జైల్లో ఉన్నప్పుడు తనకి చెప్పారు, వద్దని చెప్పాను, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి చర్చలు జరుగుతున్నాయి, అది ఏమాత్రం సుతారం ఇష్టం లేదు అనేటువంటి ఒక లెటర్ ఆవిడ రాశారు. అలాగే ఎక్స్ ఖాతాలో ట్వీట్లు చేసినంత మాత్రాన పార్టీ నడవదు, జనంలోకి ఉండాలి, జనంలో ఉండేటువంటి వాళ్ళే లీడర్ అవుతారు అని చెప్పి పరోక్షంగా కేటీఆర్ గారిని చురకల్లో వేస్తూ ఒక వ్యాఖ్య చేశారు ఆవిడ. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో చంద్రఘోష్ కమిషన్ విచారణకు పిలిచినప్పుడు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ పిలుపు ఉన్నప్పటికీ కూడా ఈవిడ స్వయంగా పిలుపునిచ్చి నిరసన కార్యక్రమాలను చేశారు. సో ఇవన్నీ కూడా, అలాగే బీసీలకి రిజర్వేషన్ కోసం ఈవిడ ఢిల్లీ వెళ్ళి కొన్ని నిరసన కార్యక్రమాలు చేశారు, ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర కొన్ని నిరసన కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి కార్యక్రమాలు. ఓకే. సో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అఫీషియల్గా ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఆవిడ రాజీనామాని యాక్సెప్ట్ చేయలేదు ఇంకా. అయినప్పటికీ కూడా ఆవిడ సపరేట్గా ఒక దుకాణం పెట్టుకున్నట్టు ఆవిడ కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. సో దీంతో కటీఫ్ బీఆర్ఎస్ పార్టీతో ఈవిడ అనేది వినిపిస్తూ ఉన్నారు. సో ఆవిడ సీఎం కావాలనేటువంటి కోరిక బలంగా ఆవిడకు ఉంది. ఎందుకు కాకూడదు నేను సీఎం అనేటువంటి వ్యాఖ్య కూడా ఒక సందర్భంలో చేశారు ఆవిడ. సో సీఎం కావాలంటే ఏ కాంగ్రెస్ పార్టీలోనో లేదంటే బీజేపీలోనో లేదంటే ఏ ఇతర పార్టీలోనో చేరితే సీఎం అయ్యే అవకాశం లేదు. సో కాబట్టి ఆవిడ సొంతగా పార్టీ పెట్టుకుని వెళ్తేనే సీఎం అయ్యే అవకాశం ఉంది. సో రీసెంట్గా అనిపించింది ఏంది, కాంగ్రెస్ పార్టీ తోటి ఆవిడ కలవబోతున్నారు, ఒక 5 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి ఆవిడ క్యాబినెట్ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి ఒక టాక్ నడిచింది. ఓకే. సో ఆ క్రమంలో ఆవిడ క్లారిటీ ఇచ్చారు, నేను ఏ పార్టీలో చేరట్లేదని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ కూడా మేము చేర్చుకోమని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా నిన్నంత వరకు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్సెస్ లేవని అన్నారు ఆయన కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ కొత్త పార్టీ పెట్టేటువంటి ఆలోచనలు, అలాంటి చర్చలు జరుగుతున్నాయి అనేది. సో ఇప్పుడు ఆవిడ పార్టీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఏంటి అని అంటే ఆవిడ పరిణామాలన్నీ చూసుకుంటున్నారు. చూసుకున్న తర్వాత సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకొని పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఇంకొక పార్టీ రాబోతుంది అనేది మాత్రం వినిపిస్తుంది. హరీష్ రావు గారి మీద, అలాగే ఇటీవల కాలంలో కొందరు బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీద ఈవిడ అవినీతి ఆరోపణలు కూడా చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ మీదనే ఈవిడ ఆరోపణలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఓకే. బీఆర్ఎస్ పార్టీని నష్టపరిచేలాగా లేదంటే బీఆర్ఎస్ పార్టీని నష్టపరుస్తూ ఈవిడ సొంతగా పెట్టుకునేటువంటి పార్టీ బలపడేలాగా ఆవిడ స్టేట్మెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అన్నా చెల్లెళ్ళ సవాల్ మనం తెలంగాణలో చూడబోతున్నాం. సరే దీని అందరికీ కారణం ఏంటంటే చాలామంది కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు బినామీకి సంబంధించిన ఆస్తుల వ్యవహారాలు, రాజకీయపరమైన వారసత్వం, ఇవి కారణాలని చెప్తారు. అక్కడ కూడా అంతే, ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి వ్యవహారం కూడా అదే సార్. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు కవిత గారు ఇద్దరు ఫైట్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు రాజకీయంగా ఆల్రెడీ స్టేట్మెంట్లు చూస్తుంటే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెల సవాల్ అన్నట్టు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో దిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో నుంచి వేసినటువంటి స్కెచ్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అనేది ఆల్మోస్ట్ అంత లెక్క వినిపిస్తుంది. దాన్ని ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్పారు, కేటీఆర్ గారే వెళ్ళి విలీనం గురించి మాట్లాడారని కవిత చెప్పారు, అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంతమంది చెప్తున్నప్పుడు నిప్పులేంది పొగైతే రాదు కదా.
బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేటువంటి చర్చలు అయితే నడిచినాయి అనేది సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. సో విలీనం అయితే ఒక రాజకీయ పార్టీ అనేది కల్వకుంట్ల ఫ్యామిలీకి లేకుండా పోతుంది కాబట్టి తెలంగాణ పేరుతోటి తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక రాజకీయ పార్టీని కవిత గారి చేత కేసీఆర్ గారే పెట్టిస్తున్నారా అనేటువంటి ఇంకొక వర్షన్ కూడా బీజేపీ వర్గాల్లో వినిపిస్తుంది. ఓకే. సో మరి ఇదంతా కేసీఆర్ స్కెచ్చా? ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీని సోనియా గాంధీ గారికి హామీ ఇచ్చి వచ్చారు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా తెలంగాణలో చేయాలని ప్రయత్నం చేసి విఫలం చెందారు. సో అలాంటి వ్యూహాలు ఉన్నటువంటి కేసీఆర్ గారిని బీజేపీ అంత ఈజీగా నమ్మే అవకాశాలు ఉండవు. సో బహుశా ఈ స్కెచ్ కేసీఆర్ గారు వేసింది అని బీజేపీ వాళ్ళకి అనుమానం వస్తున్నటువంటి క్రమంలో ఇదంతా బీజేపీ వాళ్ళే కేసీఆర్ గారు వేస్తున్న స్కెచ్ అని చెప్తున్నారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీని మేము విలీనం చేసుకోం, అలాంటి పార్టీ మాకు విలీనం చేసుకోవడం అవసరం లేదు, వాళ్ళకు ఉన్నది 18% ఓట్ బ్యాంక్ అని వాళ్ళు అంటున్నారు. ఇదంతా కూడా రాజకీయ వ్యూహంలో భాగం. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కేసీఆర్ గారి వ్యూహంలో భాగంగానే ఇదంతా నడుస్తుందని చెప్పి నమ్మే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సరే వాళ్ళదా లేదంటే నిజంగా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయనేది కాలమే నిర్ణయించాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.